నిన్ను చూడకుండా కొన్ని గంటలు ఉండగలనేమో, నీతో మాట్లాడకుండా కొన్ని నిమిషాలు ఉండగలనేమో, కానీ నిన్ను తలుచుకోకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను బంగారం. ఐ లవ్ యూ సో మచ్. నా మీద నీకు ఎంత ప్రేముందో నాకు తెలియదు, కానీ నేనైతే నీలాంటి మంచి వ్యక్తిని ప్రేమించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రతిసారి నీకు నేను చులకన అవుతున్నా, అయినా కూడా దొరకని ప్రేమను కోరుకోవడం నాదే తప్పు. అందుకే ఇప్పుడు ఇంత బాధపడుతున్నా. చీటికి మాటికి గొడవపడి అలిగే వాళ్ళ మనస్సు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకో, అద్భుతంగా ఉంటుంది ఆ బంధం. ప్రేమలో ఉంటే ప్రతి క్షణం సంతోషమే, వాళ్ళు దూరం అయితే ప్రతి క్షణం నరకమే. సంతోషం దుఃఖం అనే ఫీలింగ్ మారుతుంది, కానీ వాళ్ళ మీద ఉన్న ప్రేమ జీవితాంతం మారదు. ప్రేమించి ఓడిపోయిన ప్రతి అమ్మాయి బాధ ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమించిన వాడిని గుండెలో పెట్టుకొని పెళ్లి చేసుకున్న వాడిని గుండెల మీద మోస్తూ ఎంత నరకం అనుభవిస్తుందో భరించే ఆ అమ్మాయికే తెలుస్తుంది. ఎప్పటికైనా నాతో ప్రేమగా మాట్లాడతావని ప్రతిరోజు ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ నేను నీకేం అంత ముఖ్యం కాదని ప్రతిరోజు తెలియచేస్తూనే ఉన్నావు. ఓ చెలి, మాటలతో నిన్ను మార్చలేక నాలో నేను మౌనంగా ఉంటున్నా. కన్నీటితో నిన్ను కరిగించలేక నాలో నేను ఒంటరిగా ఉంటున్నా. నిత్యం నిన్నే జపిస్తున్నా, నీ పేరునే తలుస్తున్నా. నిన్ను విడిచి బతకడం కంటే మరణమే మేలని అనుకున్నా. నీకోసమే తపస్సు చేస్తున్నా. మనల్ని అర్థం చేసుకునే వారికి మన రూపంతో అవసరం లేదు. మనల్ని బాధపెట్టే వారికి మన మనసుతో పని ఉండదు. నువ్వు నా పక్కన లేనంత మాత్రాన నా మనసులో లేవని కాదు. ఒక్కోసారి మనసులో ఉన్న వాళ్ళని బయట పెట్టలేము. అదొక ఫీలింగ్, నీకు నాకు మాత్రమే సొంతమైన ఫీలింగ్. నువ్వు నాతో ఉంటే చాలు, నాకు ఇంకా ఏం లేకపోయినా పర్లేదు. ఎందుకంటే నువ్వు నాతో ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే. నిజం చెప్పి బాధ పెట్టు, ఇష్టంగా భరిస్తా, కానీ అబద్ధంతో మోసం చేయకు. ఒక్క క్షణమైనా భరించలేను. తిట్టినవు కదా, నేను అలిగాను ఇప్పుడు. నీతో మాట్లాడాలి అంటే వచ్చి నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకొని నా జుట్టు సెట్ చేస్తూ సారీ, ఇంకెప్పుడు తిట్టను, ఐ లవ్ యూరా బంగారం అని చెప్పి నా నుదుటి మీద కిస్ చెయ్యి. ఈ జన్మకు ఉన్నది ఒకే ఒక కోరిక బంగారం. అది ఏంటి అంటే నేను నీతో కన్న కలలు అన్నీ నిజం అవ్వాలని. బంధం అంటే ఇద్దరు వ్యక్తులు, ఒక గొడవ, మరెన్నో కలయికలు, ఒక కోపం, మరెన్నో బుజ్జగింపులు, ఒక అలక, మరెన్నో ప్రేమలు, ఒక నమ్మకం. మొత్తంగా ఒకరి కోసం ఒకరు. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ నమ్మి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పినప్పుడు భయమేసింది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ పేరుతో మోసం చేస్తున్నారని. నువ్వు కూడా అలానే అనుకున్నా, కానీ భయపడుతూనే నిన్ను ప్రేమించిన. నాకు అర్థమైంది ఏంటంటే మా అమ్మా నాన్నల తర్వాత నువ్వే ఆ ప్రేమని పరిచయం చేసింది. ప్రతిరోజు నిన్ను కలవలేకపోవచ్చు, కానీ ప్రతి క్షణం నిన్ను తలుచుకుంటూనే ఉంటాను. ప్రతి నిమిషం నీతో మాట్లాడలేకపోవచ్చు, కానీ నీతో మాట్లాడే నిమిషం కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయకు. ఒక్కసారి ఇంప్రెస్ చేసావో ప్రతిసారి నువ్వు ఇంప్రెస్ చేస్తేనే వాళ్ళు నీతో ఉంటారు, లేదంటే మధ్యలో వదిలేస్తారు. నా గుండె పిచ్చిది బంగారం. నువ్వు నాతో మాట్లాడితే సంతోషపడుతుంది, లేదంటే బాధపడుతుంది. ఎందుకో తెలియదు, నువ్వంటే దానికి అంత పిచ్చి. నువ్వు ఎవరో మొదట నాకు తెలియదు, కానీ నువ్వు పరిచయం అయ్యాక తెలిసింది నా సంతోషం నువ్వే అని. ఇన్నాళ్ళు నిన్ను మోసే అవకాశం
భూమికి ఇచ్చావు. ఒక్కసారి ఆ అవకాశం నాకు ఇవ్వు. నీ కాడు మోసేంత వరకు నిన్ను నా హృదయంలో మోస్తాను. ఏ దేవుడి వరమో గాని, ఏ జన్మ సుకృతమో కానీ ఈ జన్మలో నీ ప్రేమను పొందాను. నువ్వు ప్రేమించే వాళ్ళు ఎంతమందైనా దొరుకుతారు, కానీ నిన్ను ప్రేమించే వాళ్ళు దొరకడం నీ అదృష్టం. ఈ ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు నీ నుండి నేను పొందే ప్రేమ తప్ప. ప్రాణంతో ఉన్న ప్రతి క్షణం నిన్ను మరువను, మరచిన మరుక్షణమే ప్రాణంతో ఉండను. ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే మన గుండె చప్పుడు ఆగే వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం. కాలాలు మారిన, కలలు కనుమరుగైన, కవితలు అంతమైన, నేను నా ప్రాణాన్ని వదిలిన నీ ప్రేమ కోసం గాలినై మళ్ళీ వస్తాను. నువ్వు దగ్గర ఉంటే గొడవ పడాలి అనిపిస్తుంది, దూరం అయితే దగ్గర కావాలి అనిపిస్తుంది, ఎలా అయినా నీతో ఉండాలి అనిపిస్తుంది. బహుశా నువ్వేనేమో నా ప్రాణం. నా కనుల ముందు ఎంతమంది ఉన్నా నా కనులు ఆశగా వెతికేది నీ ప్రేమ కోసమే ప్రియా. ఇష్టం, కోపం, అలక, ఏడవటం, నవ్వటం ఇవన్నీ మనకు నచ్చిన వాళ్ళ దగ్గర మాత్రమే కదా చూపించగలం. ప్రేమంటే ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు, 100 తప్పులు ఉన్నా సరిచేసి తోడుగా నిలవడం. నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. ఎందుకంటే నన్ను నీలా ప్రేమించే వాళ్ళు, నన్ను నీలా అర్థం చేసుకునే వాళ్ళు, అన్నిటికీ మించి నన్ను నీలా భరించే వాళ్ళు దొరకరు. ఈ జన్మకి నాకు ఉన్నది ఒకే ఒక కోరిక బంగారం. అది ఏంటి అంటే నేను నీతో కన్న కలలు అన్నీ నిజం అవ్వాలని. నుదుటిపై ముద్దు, అంతులేని ప్రేమాభిమానానికి గుర్తు, నీకు నేను ఉన్నాను అంటూ ధైర్యాన్ని ఇచ్చే ఆనవాళ్ళు. ఎంత ముద్దుగా ఉన్నావురా బంగారం. నేను నీ పక్కన ఉంటే నీ నుదుటి పైన కిస్ ఇచ్చి మొటికలు విరిచి ఐ లవ్ యూ చెప్పుతూ దిష్టి తీసేదాన్ని. కానీ ఏం లాభం, నువ్వు అక్కడ, నేను ఇక్కడ. పాపం నేను అసలు. నన్ను నీ కళ్ళలో పెట్టుకోకు, కన్నీళ్ళలో కొట్టుకుపోతాను. హృదయంలో ఉంచుకో, ప్రతిస్పందనగా గుర్తుంటా. ప్రేమ ఒక మహావృక్షం, నువ్వు ఎంత నరికినా గుండె లోతుల్లో నుండి మళ్ళీ మళ్ళీ చిగురిస్తుంది. నీకు కోపం వస్తే తిట్టు, కొట్టు, అలుగు, కానీ ఇవన్నీ నాతో ఉండి చేయి, నా నుండి దూరమై కాదు. అంతులేని ఇష్టం, అంతలోనే కోపం, పదే పదే సంతోషం, పట్టరాని దుఃఖం. దగ్గరుంటే గొడవ, దూరమైతే బాధ, కానీ ఒకరంటే ఒకరికి పిచ్చి. ఇది కేవలం స్వచ్ఛమైన స్నేహం, ప్రేమలకే సాధ్యం. నాకు నువ్వంటే ప్రేమ, నాకు నువ్వంటే పిచ్చి, నాకు నువ్వంటే ప్రాణం, నాకు నువ్వంటే ఇష్టం. ఎలా అంటే చెప్పలేకపోవచ్చు, ఎంత అంటే చూపించలేకపోవచ్చు. నేను లేని ఈ లోకంలో నీకు చోటు ఉంటుందేమో, కానీ నువ్వు లేని ఈ లోకంలో నాకు మాత్రం చోటు ఉండదు. నా మీద నీకు ఎంత ప్రేముందో నాకు తెలియదు, కానీ నేనైతే నీలాంటి మంచి వ్యక్తిని ప్రేమించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ద్వేషం అనేది పచ్చబొట్టు లాంటిది, నువ్వు పట్టించుకుంటే పుడుతుంది. ప్రేమ అనేది పుట్టుమచ్చ లాంటిది, పుట్టుకతోనే పుడుతుంది, చచ్చేంత వరకు పోదు. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆస్తులే అవసరం లేదు, మనమే ఆస్తిగా భావించి ప్రేమించిన మనిషి తోడుగా ఉంటే చాలు. ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు, అనుకోకుండా కలిశావు, నాకే తెలియకుండా నా ప్రాణమైపోయావు. నీ పరిచయం నా మనసును తాకిన మరుక్షణం నుండి నా జీవితపు ప్రతి క్షణం నీతోనే గడపాలి అనిపిస్తుంది, నీకోసమే బతకాలి అనిపిస్తుంది. నా మనసెప్పుడు నువ్వే కావాలంటోంది. అద్దం లాంటి నీ కళ్ళలో నా ప్రతిరూపాన్ని చూస్తున్నా, అర్థం చేసుకున్న మనస్సుతో నీ మనసులోని భావాలను వింటున్నా. అందుకే ఎప్పటికీ నీ వెంటనే ఉంటా అంటూ ఉన్నా. జీవితంలో కొందరి స్థానం చాలా చాలా ప్రత్యేకం. ఆ స్థానంలో వారిని తప్ప మరొకరిని అస్సలు ఊహించుకోలేం. ఎందుకురా నేను అంటే అంత ప్రేమ అని అడిగితే ఈ ప్రపంచంలో ఏ అమ్మాయిని ప్రేమించే ఏ అబ్బాయి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే అదే ప్రేమ కాబట్టి.
మనసు ఆవేదనతో ఉన్నవారు కావలసిన వారి ఒడిలో ఒదిగి బాధను చెప్పుకుంటారు. నిన్ను ఇలా పట్టుకుని ఉండిపోవాలి అని ఉందిరా, నువ్వు నాతో ఉంటే చాలు, ఎటువంటి కష్టం అయినా ఎదుర్కొంటాను, నన్ను వదిలి వెళ్ళకు. ప్రేమ, బాధం, కోపం ప్రేమించిన వాళ్ళ మీదే చూపించగలం. నా మనసుకి మాటలు వస్తే అది పలికే తొలి మాట నువ్వంటే నాకిష్టమని. నువ్వు నా పక్కన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం మాత్రం ఎప్పటికీ నీదే. ఐ లవ్ యూ బంగారం. నా ప్రపంచంలో ఏది ఇవ్వలేనంత సంతోషం నువ్వు నా పక్కన ఉండే క్షణం ఇస్తుంది. ఒక్కోసారి మీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ పని చేయకపోవచ్చు, కానీ మీ మనసుకి నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు, ఆ నొప్పి మర్చిపోవచ్చు. ముఖాన్ని చూసి ఇష్టపడితే 3 నిమిషాల్లో ముగిసిపోతుంది. మనసు చూసి ఇష్టపడితే జీవితాంతం నీడలా నీ వెన్నంటే ఉంటుంది. నువ్వు అలిగావని నేను అలిగితే ఆ బంధం నిలబడదు. బంధం నిలబడాలి అంటే బాధను భరించాలి, బతిమలాడాలి, బుజ్జగించాలి. అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది. నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ప్రేమగా ప్రేమించు. కన్నీళ్లు తుడిచే వారు ప్రేమికులు కాదు, ఆ కన్నీళ్లు రాకుండా చూసేవాళ్ళే నిజమైన ప్రేమికులు. చివరి క్షణం వరకు ఎదురు చూస్తా, చీకటి నిండిన నా మనసులోకి నువ్వు వస్తావని. నువ్వు నా నీడవు కాదు, చీకటిలో నిన్ను వదిలేయడానికి. నువ్వు నా కళ్ళలో ఉండవు, నా కన్నీటి చుక్కవై జారిపోవడానికి. నువ్వు నా కళ్ళవు కాదు, మెలకువ రాగానే చెదిరిపోవడానికి. నువ్వు నా శ్వాసవు కాదు, ఓసారి లోపలికి ఓసారి బయటికి వెళ్ళడానికి. నువ్వు నా హృదయం, ఎప్పుడు నాలోనే నాతోనే ఉంటావు. నువ్వు కొట్టుకోవడము ఆగిపోతే నేను అక్కడితోనే అంతమైపోతా.